వెల్కమ్ టు ఎస్క్యూఎల్ సిరీస్ ప్రైమరీ కీ అండ్ ఫారిన్ కీ. సపోజ్ మీరు ఇప్పుడు ఏదైనా ఒక ఫుడ్ ఆర్డర్ యాప్ తీసుకోండి, లైక్ జొమాటో ఆర్ స్విగ్గీ. సపోజ్ ఇప్పుడు జొమాటో అనే ఫుడ్ యాప్ అనేది ఒకటి తీసుకోండి. సో ఇక్కడ మీరు లాగిన్ అయిన వెంటనే మీకు కస్టమర్ ఐడి అనేది ఏదో ఒకటి క్రియేట్ అయింది వాళ్ళ టేబుల్లో. సో ఈ టేబుల్లో ప్రతి కస్టమర్ ఐడి అనే దగ్గర ప్రైమరీ కీ అనమాట. మీకుండే కస్టమర్ ఐడి ఇంకొకరికి ఉండదు, అంటే యూనిక్గా ఐడెంటిఫై చేస్తుంది. అదే ఒకవేళ మీకుండే ఐడి ఇంకొకరికి ఉందనుకో క్లాషెస్ వస్తాయి కదా. సో డూప్లికేట్స్ అనేవి ఉండకూడదు. సో అందుకని మనం ప్రైమరీ కీ అనేది ఇక్కడ యూజ్ చేస్తారు ఈ టేబుల్లో. ఫారిన్ కీ ఇది ఎలా అంటే ఒక టేబుల్కి ఇంకో టేబుల్కి రిలేషన్షిప్ అనమాట. అంటే ఎలా అంటే ఒక టేబుల్లో ఉన్న ఫారిన్ కీ ఇంకో టేబుల్లో ఉన్న ప్రైమరీ కీకి రిఫర్ చేస్తుంది. సపోజ్ ఇప్పుడు మీరు ఆర్డర్ ప్లేస్ చేశారు అంటే ఒక ఆర్డర్ టేబుల్లో మీ డేటా అనేది క్రియేట్ అయింది. ఇప్పుడు కస్టమర్ లేకుండా ఆర్డర్ అనేది క్రియేట్ అవ్వదు కదా. సో ఇదేం చేస్తుంది, ఆర్డర్ టేబుల్ అనేది కస్టమర్ టేబుల్కి రిఫర్ అయ్యి ఈ కస్టమర్ ఐడి ఉంటేనే ఇక్కడ ఒక ఆర్డర్ అనేది క్రియేట్ అయ్యింది. సపోజ్ ఇప్పుడు ఒక ఆర్డర్ ప్లేస్ అయింది, లైక్ ఎలా అంటే త్రిబుల్ అనే కస్టమర్ అయితే ఒక ఆర్డర్ ప్లేస్ అయింది. బట్ అదే కస్టమర్ ఐడి కస్టమర్స్ టేబుల్లో లేదు. అసలు కస్టమర్స్ టేబుల్లో డేటా అనేది ఇన్వాలిడ్ అయినప్పుడు ఆర్డర్ అనేది ఎలా ప్లేస్ అయింది, అవ్వదు కదా. సో ఇన్వాలిడ్ కస్టమర్ ఐడి అయితే ప్లేస్ అయితే సో మనకైతే ఆర్డర్ అనేది ప్లేస్ అవ్వదు, ఎర్రర్ వస్తుంది. డిఫరెన్స్ అయితే కొంచెం అర్థమైంది అనుకుంటున్నాను. అండ్ నోట్స్ అయితే క్లియర్గా మెన్షన్ చేశాను. వెళ్ళండి, చదువుకోండి, ఎస్క్యూఎల్ నేర్చుకోండి, మీ ఫ్రెండ్కి అయితే షేర్ చేయండి. వెళ్ళొస్తాను, బాయ్.